హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. తెలుగు ప్రజలకు భట్టి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః పార్థారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం శివో నామ రూపాభ్యాం దేవీ సర్వమంగళః తయోస్తం స్మరణాత్మసాం సర్వతో జయమంగళం ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. మేఘాధిపతి సూర్యుడు అయినందువల్ల మేఘాలు ఖండఖండాలుగా వర్షిస్తాయి. కొన్ని మండలాల యందు అతివృష్టి, కొన్ని మండలాల యందు అనావృష్టి కూడా ఉంటూ ఉంటుంది. సకాలంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినా కూడా వర్షాలు కురుయుట ఆలస్యం అయ్యే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కందులు, వేరుశనగ, గోధుమలు, ఎర్రని ధాన్యాలు బాగుగా ఫలిస్తాయి. ఎర్ర సస్యాల వృద్ధి దేశంలోనూ రాష్ట్రంనందు కూడా భయోత్పాతలు కలిగి ప్రజా నష్టం కలిగిస్తుంది. బంగాళాఖాతంలోనూ హిందూ మహాసముద్రం నందు తుఫాన్లు అధికంగా ఉంటాయి. తీర ప్రాంతంలో ఉన్న వారికి నష్టాలు, పంటలు పాడవును. దక్షిణ దిశలో మేఘాలు పుట్టుట వల్ల దక్షిణ పడమర రాష్ట్రాల యందు అధిక వర్షాలు కురియును. తుఫాను ప్రమాదాలు కలుగుతాయి. కొన్ని సమయాల్లో మేఘాలు వర్షించుట ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. రసాధిపతి శని అవ్వటం వల్ల దేశంలో కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తాయి. భయానక సంఘటనలు, అలజడులను కూడా సృష్టిస్తారు. నల్లని భూములు, నల్లని ధాన్యాలు కూడా ఫలిస్తాయి. నువ్వులు, నూనె గింజలు, అవిసెలు, మినుములు, ఉలవలు, నల్ల పెసలు కూడా బాగా ఫలిస్తాయి. వీటి ధరలు పెరుగుతాయి. నిలవదారులకు విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. సరిహద్దు ప్రాంతాలందు మాత్రం యుద్ధ భయము, ఆందోళనకర సంఘటనలు కూడా జరిగే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇనుము, సిమెంటు, కంకర, ఇసుక, మట్టి ధరలు కూడా విపరీతంగా ఉంటాయి. సరుకు దొరుకుట కష్టమయ్యే పరిస్థితి గోచరిస్తున్నది. అనేక దౌర్జన్యాలు జరుగుతాయి. ఈశాన్య రాష్ట్రాల యందు మాత్రం భయానక సంఘటనల వల్ల కర్ఫ్యూలు విధించే పరిస్థితి సూచిస్తున్నది. సైన్యం, పోలీసు వ్యవస్థలు రక్షణ కల్పిస్తారు. నూనె, నెయ్యిలకు గిరాకీ పెరుగుతుంది. నీరసాధిపతి బుధుడు అయినందువల్ల పచ్చల ధరలు పెరుగుతాయి. విప్ప చెట్లు బాగా ఫలిస్తాయి. ఇప్ప పువ్వు ధర పెరుగుతుంది. పెసలు లాభాలు వస్తాయి. నూతనంగా మెడికల్ కాలేజీలు అధికంగా నెలకొల్పుతారు. నూతన పరిశ్రమలు కూడా ఎక్కువగా వస్తాయి. రసవస్తువుల ధరలు పెరుగుతాయి. చింతపండు, పంచదార, బెల్లం అధికంగా దిగుబడి వచ్చటం వల్ల ఎగుమతులు చేస్తారు. బంగారం, వెండి, పాదరసం ధరలు పెరుగుతాయి. వీటిని నిల్వ చేయు వారికి మాత్రం మంచి లాభాలు వస్తాయి. సంవత్సర ప్రారంభంలో ఖరీదు చేసి కార్తీకలో అమ్మకాలు జరుపుకునే పరిస్థితి సూచిస్తూ ఉన్నది. వ్యాపారం బాగుండి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు అవుతాయి. అనేక పరిశ్రమలు కూడా నెలకొల్పేటటువంటి పరిస్థితి సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆక్వా రంగం, పౌల్ట్రీ రంగం మాత్రం వృద్ధిని సాధిస్తాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టుతుంది. ఇక సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఉగాది పంచాంగ శ్రవణం అంటే నా రాశి ఎలా ఉంది, నా ఆదాయం ఎలా ఉంది, నా ఖర్చులు ఎలా ఉన్నాయి, ఇవే చూస్తారు తప్ప అసలు ఉగాది అంటే అసలు ప్రజలకు సంక్షేమం ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అనే విషయాల్ని మనం చూసుకోవాలి. వ్యక్తిగతంగా మాత్రం మన యొక్క జనన తేదీ, జనన సమయాన్ని బట్టి మాత్రమే ఆ వ్యక్తులకు ఇది తప్ప రాశి ఫలాల్లో అలా ఉంది ఇలా ఉందంటే అన్ని రాశులకి జరగాలని లేదు. లేకపోతే ఒక మేషరాశికి బాగుంది, ఈ షష్టగ్రహ కూటమి ఉన్నది, ఆ కూటమి ఉన్నది, ఈ భయాలకు ఎవరు కూడా గురి అవ్వక్కర్లా. ఎందుకంటే శాస్త్రము శాసిస్తుంది తప్ప శాస్త్రంలో మార్పుల వల్ల అనేక రకాల